నెక్స్ట్ మరి 9th చాప్టర్‌లో ఏముంటుంది సార్ మనకి? సెంటర్ స్టేట్ రిలేషన్స్. రైట్? దీంట్లో మళ్ళీ ఇది డైరెక్ట్‌గా పెట్టాడుగా. రాజ్ మన్నార్ కమిషను, సర్కారియా, పుంచి కమిషను. ఇది 9th మరియు ఈ చాప్టరు ఆల్మోస్ట్ లింక్డ్. అయితే రెండిటికి ఇంకోటి ఇక్కడ ఇంకా కొన్ని టాపిక్ ఎక్స్‌ట్రా ఉంటాయి. ఏముంటాయి? చూడండి. హ్యూమన్ రైట్స్ కమిషన్, కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇదిగోండి. ఇక్కడ రాస్తుంది. కాన్స్టిట్యూషనల్ బాడీస్. దీంట్లో మీరేం చదవాలి? లిస్ట్ రాసుకోండి. మీరు చేయాలి ఖచ్చితంగా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. రైట్ సార్? స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 243K అది. రైట్? 5th CAG, CAG. 6th what we have? Election Commission, Finance Commission. 7 National Commission for SC. 8 National Commission for ST. 9 National Commission for BC. 10 GST Council. 11 Special Linguistic Officer Article 350B. Right? Special Linguistic Officer. All these are your constitutional bodies. ఇది కాకుండా మళ్ళీ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా అడిగాడు వాడు. ఏమని అడిగాడు? 100% క్వశ్చన్ ఉంటుంది. ఎందుకు? 30 years కంప్లీట్ అయిపోయింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నీతి ఆయోగ్. ఇది కూడా 100% క్వశ్చన్ ఉండే అవకాశం ఉంది. ఎందుకు? ఇట్ కంప్లీటెడ్ 10 years. 2015లో ఫామ్ అయింది, 2025లో ఉన్నాం. 10 years ఆఫ్ నీతి ఆయోగ్. సో క్వశ్చన్ అడుగుతాడు. రైట్? ఆ రోజు ఏంటి? మన సిబిఐ, సిబిసి, రైట్? ఐబి, ఇంటెలిజెన్స్ బ్యూరో. రైట్? ఏడోది ఏంటి? వి హ్యావ్ ఆల్సో అదర్ ఆర్గనైజేషన్స్ లైక్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. రైట్? ఇంటర్ స్టేట్ కౌన్సిల్, ట్రిబ్యునల్స్. యా, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టికల్ 315లోనే ఉంటుంది, కానీ పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేస్తారు కాబట్టి ఇది కూడా చదువుతాం మనం. ఆల్ దీస్ ఆర్ సి క్యాట్, SAT, State Administrative Tribunal, Central Administrative Tribunal, Article 323A, 323B. All these are your non-constitutional bodies. Commissions చదువుతాం. ఇక్కడ I am guessing ఆల్మోస్ట్ ఒక 10 questions ఇక్కడ నుంచి అడుగుతాడు. ఇవి అడుగుతాడు. All these are related to your elections. దీనిలో అసలు పొలిటికల్ పార్టీ అంటే ఏంటి? రైట్? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. నేను మళ్ళీ చెప్తున్నానండి, 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి దీనిలోకి నుంచి. ఆర్పి యాక్ట్ 1951ని నెగ్లెక్ట్ చేయొద్దు. ముఖ్యంగా ఇంపార్టెంట్ సెక్షన్స్ 8 class 3, 29 సబ్ క్లాస్ A, 52, 77 ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి. అవి అస్సలు నెగ్లెక్ట్ చేయొచ్చు. క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్, రికగ్నిషన్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ. రైట్? ఇక్కడ రాస్తుంది రికగ్నిషన్ ఆఫ్ ఎ నేషనల్ పొలిటికల్ పార్టీ, స్టేట్ పొలిటికల్ పార్టీ. ఒక పొలిటికల్ పార్టీకి రికగ్నిషన్ ఇస్తే వారికి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అది కూడా అడగవచ్చు. ఎలక్టోరల్ రిఫార్మ్స్ కి సంబంధించి కొన్ని కమిటీస్ ఉన్నాయి. టార్కుండే కమిటీ కానీ, రైట్, ఇంకా వేరే చాలా కమిటీస్ ఉన్నాయి. ఈ కమిటీస్ అన్ని క్రోనలాజికల్ ఆర్డర్ ద్వారా కూడా అడిగే అవకాశాలు ఉంటాయి మనకి. సో నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ మీరు డీకోడ్ చేయండి. ఎప్పుడైనా సిలబస్ డీకోడ్ చేశాక దాని యొక్క ప్రణాళిక అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఈ రోజు కావాలంటే కూర్చొని డీకోడ్ చేయండి. మీరు డీకోడ్ ద సిలబస్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. మీరు దానికి రిలేటెడ్గా ఇప్పుడు థియరీ జరుగుతుంది సార్. ప్లీజ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ప్రింట్అవుట్ తీసుకోండి, ఎక్కడైనా ఆ ఎంసీక్యూస్ తెచ్చుకోండి, టాపిక్ వైజ్ పెట్టుకోండి, చేసుకుంటూ వెళ్ళండి. రోజు సబ్జెక్ట్కి 200 ఎంసీక్యూస్ చేయాలి. 4 సబ్జెక్టులు, 4 into 200, 800 ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేయాలి రోజు. మీరు కూర్చోండి గట్టిగా ఋషిలాక. ఈ 20 రోజులు మీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది కదా సార్. మీ జీవితాన్ని డిసైడ్ చేసేటప్పుడు 10 గంటలు ఏంటి, 14 గంటలు కూర్చుంటా అని చెప్పాలి కదా. అదే ఆశయంతో ముందుకెళ్ళండి.